బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మస్తాన్ సాయి వివాదం మరో మలుపు తిరిగింది. లావణ్య చేతిలో ఉన్న హార్డ్ డిస్క్ లో తన భార్య, గర్ల్ ఫ్రెండ్స్ వీడియోలు ఉన్నాయని ఆయన చెప్పాడు. ఈ వీడియోలతో తన బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపిస్తున్నాడు. హార్డ్ డిస్క్ లో లావణ్యకు ప్రతికూల వీడియోలు ఉన్నాయి కాబట్టి అవి బయటకు రాకుండా ఇరికించే ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నాడు మస్తాన్ సాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి మస్తాన్ సాయికి సంబంధించి కూడా అటు తనకు సంబంధించిన వీడియోలన్నీ ఆ లావణ్య వాంటెడ్ గా పెట్టుకుని ఇదంతా చేస్తుందంటూ కూడా తను చెప్తున్నాడు. డీటెయిల్స్ ఏంటి? బిగ్ టీవీ బయట పెట్టినటువంటి అన్ని వీడియోల్లో కేవలం మస్తాన్ సాయి చెప్తున్నట్టుగా అతని వైపుకి సంబంధించిన వీడియో ఒక్కటి మాత్రమే ఉంది. మిగతావంతా కూడా ఇతర మహిళలకు సంబంధించినటువంటి వీడియోలే. సో ఆ వీడియోలంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారనేది కూడా విత్ పేర్లతో కూడా పోలీసులు అతని వద్ద కూడా సేకరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే మస్తాన్ సాయిని సైన్ పెట్టించుకున్న తర్వాత గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మరొకసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అతని నుంచి కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ముందు కూడా అతన్ని హాజరుపరిచినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి సుబానీ హోటల్ సంబంధించినటువంటి యజమాని కొడుకు ఎవరైతున్నారో కాజాకు మాత్రం ఈ మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించిన విషయంలో అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కాబట్టి మస్తాన్ సాయి మాత్రమే పిలిపించాడు ఇంటికి అనేది పోలీసుల విచారణలో తేలినటువంటి నేపథ్యంలో అతనికి 41 నోటీస్ ఇచ్చి అతన్ని పంపించేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు బిగ్ టీవీ బయట పెట్టినటువంటి సంచలనమైనటువంటి విషయాల్లో దాదాపు ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి 100 మంది దాకా కూడా పేర్లు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ 100 మందికి సంబంధించినటువంటి అమ్మాయిల పేర్లలో ఎక్కువగా అతను కొన్ని పార్టీలలో అతను కలుసుకున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో కలుసుకొని వాళ్ళ నెంబర్లు షేర్ చేసుకొని లేకపోతే ఇతరులు వాళ్ళ ఫ్రెండ్స్ నుండి మరొక ఫ్రెండ్స్ దగ్గర కూడా ఆ నెంబర్లు తీసుకొని వాళ్ళని ఎలాగైనా కూడా ఉచ్చులోకి లాగి డ్రగ్స్ అలవాటు ఉన్నటువంటి వారికి డ్రగ్స్ ఇస్తూ తర్వాత లగ్జరీ లైఫ్ అలవాటు ఉన్నటువంటి వారికి లగ్జరీ లైఫ్ చూపిస్తూ ఇట్లా అనేక రకాలుగా ప్రేమ పేరుతో, ఫ్రెండ్షిప్ పేరుతో, పెళ్లి చేసుకుంటారనే పేరుతో చాలా మంది అమ్మాయిల్ని వలలోకి వేసుకొని తర్వాత అతను ఏకాంతంగా గడిపినటువంటి ఆ యొక్క వీడియోలంతా కూడా రికార్డ్ చేసి అవన్నీ స్టోర్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఏకంగా ఆ వీడియోలు కొంతమంది అమ్మాయిలకు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే తమ వీడియోలు కూడా ఇట్లా సీక్రెట్గా అతను రికార్డ్ చేసుకున్నాడన్న విషయం తెలిసినట్టు ఒక మహిళ అతన్ని ప్రశ్నించినప్పుడు ఆమె మీద చాలా వల్గర్ లాంగ్వేజ్, అంటే కనీసం వినలేనటువంటి లాంగ్వేజ్ని అతను యూజ్ చేశాడు. ఆమె చాలా ఏడ్చుకుంటూ కూడా అతన్ని ప్రాధాన్యపడినటువంటి ఆడియో కూడా బిగ్ టీవీకి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ కేసులో చాలా సంచలనమైనటువంటి విషయాలు ఉన్నాయి. కేవలం మనం కొంతమంది అమ్మాయిలు మాత్రమే చూస్తున్నాం, కానీ ఇంకా దీని వెనుక ఉన్నటువంటి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటు మీడియా ముందు చెప్పుకోలేరు. ఒకవైపు ఇటు మస్తాన్ సాయిని కూడా ఎదిరించలేనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎక్కడైతే ఈ వీడియోలకు సంబంధించినటువంటి భాగోతం బయట పడతాదేమో అనేసి 2 రోజుల ముందు బిగ్ టీవీతో కూడా అతను మాట్లాడిన నేపథ్యం కనపడుతుంది. లావణ్య ఇచ్చేటువంటి ఈ యొక్క ఆడియోను కూడా వీడియోని కూడా మీరు ప్రసారం చేయొద్దని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మరికొన్ని ఎవిడెన్స్ కూడా ఇప్పుడు నార్సింగ్ పోలీసులు సంపాదించారు కాబట్టి వాటి మీద పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫోకస్ పెట్టారు. రేపు మరికొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.